తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు సుధాకర్ చౌదరి భరత్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడా వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ గోవిందరాజస్వామి సన్నిధిలో నగర సంకీర్తనలో ఈరోజు పాల్గొనడం జరిగింది. మన సనాతన ధర్మంలో ఈ భజన సంకీర్తన అనేది ఒక ముఖ్యమైన చట్టం. భగవంతుని చేరుకోవడానికి కొన్ని మార్గాలు మన పెద్దవాళ్ళు చూపెట్టారు. దానిలో భజన మార్గం, భక్తి మార్గం, భజన ద్వారా భక్తి మార్గం. ఆ మార్గంలో కూడా భగవంతుని చేరుకోవచ్చు, మోక్షం పొందవచ్చని మన సనాతన ధర్మంలో అనేక మంది చెప్తున్నారు. దీంట్లో భాగంగా మన వాళ్ళు పురాతనం నుండి కూడా ప్రతి గ్రామంలో ప్రతి భజన మందిరం ఆధారంగా ఈ నగర సంకీర్తనలు ప్రతిరోజు నడిచేటి. అయితే కాలక్రమంలో మనలో కొన్ని లోపాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఈ అభివృద్ధి అనేది కావచ్చు, ఇది కొంచెం ఏంటంటే అనేక రకాల రుగ్మతలు, ఆరోగ్య రుగ్మతలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ భజన కార్యక్రమం మనకు బాగా సహకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ భజన కార్యక్రమాలని మళ్ళా మనం పునరుద్ధరించుకొని అందరూ కూడా దీనిలో పాల్గొనేటట్టుగా ఒకరినొకరు పిలుచుకొని దీన్ని బలోపేతం చేసి ఎక్కువ మందికి భక్తి మార్గాన్ని నేర్పడం,